వరుస కాంట్రవర్సీస్ తోటి ఉడికిపోతోంది తాడిపత్రి. 3 రోజులుగా జేసీ ప్రభాకర్ రెడ్డి న్యూ ఇయర్ ఈవెంట్ మంటలు రాజేస్తే ఇప్పుడు జనసేన నేత వచ్చింది. పోలీసులు టార్గెట్ గా హాట్ కమెంట్స్ చేశారు తాడిపత్రి జనసేన ఇన్ఛార్జ్ శ్రీకాంత్ రెడ్డి. ఆ మాటలు కాస్త అరెస్ట్ వరకు వెళ్ళింది. ఆ డీటెయిల్స్ చూద్దాము. తాడిపత్రి జనసేన నేత శ్రీకాంత్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. నిన్న పోలీసులపై తీవ్ర ఆరోపణలు చేశారు శ్రీకాంత్ రెడ్డి. ఈరోజు శ్రీకాంత్ రెడ్డి నివాసానికి వెళ్లారు. సిఐ ప్రసాద్తో పాటు శ్రీకాంత్ రెడ్డి వాగ్వాదానికి దిగారు. అరెస్ట్ చేసి పిఎస్కు తరలించారు పోలీసులు. అసలు పోలీసులు టార్గెట్గా జనసేన నేత శ్రీకాంత్ రెడ్డి ఏమన్నారో ఒక్కసారి చూద్దాం. బంగారం, ఈ బంగారంలో పెట్టుబడి పెట్టడం మంచిదేనా? అసలు ఎలా, ఎక్కడ, ఏ విధంగా పెట్టుబడి పెట్టాలో నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అంటే ఏం చేసుకోవాలని నాకు అర్థం కాదా? మీరు లేదు మేము ఉండలేము చేయలేమంటే వెళ్ళిపోండి, వేరే వాళ్ళు పంపిస్తానండి. సార్ మాకు చేత కాదని వెళ్ళిపోండి. ఎవిడెన్స్ ఉన్నా కానీ దానికి సంబంధించి చర్యలు తీసుకోకుండా దొంగ కేసులు మాలాంటి వాళ్ళ పేరు పెట్టేసి గవర్నమెంట్ తీసుకోవాలని ఇస్తాను. ప్రజలను, తాడిపత్రి ప్రజలను మీరు ఏ విధంగా చూసుకుంటారు, ఏ విధంగా రక్షిస్తారో నేను అడుగుతాను, సూటి ప్రశ్నిస్తాను. చేతనైతే తాడిపత్రిలో మీ వరకు గవర్నమెంట్ జాబ్ ఏదైతే చేయండి. చేత కాదంటే దయచేసి తాడిపత్రి వదిలిపెట్టి వెళ్ళిపోండి. పోలీసులు తప్పుడు కేసులు పెడుతున్నారన్నది శ్రీకాంత్ రెడ్డి ప్రధాన ఆరోపణ. అంతేకాదు దొంగలతో చేతులు కలిపి వాటాలు పంచుకుంటున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. పోలీసులే దందాలకు పాల్పడితే ఇక సామాన్యుడికి న్యాయం ఎలా జరుగుతుందని ప్రశ్నల వర్షం కురిపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నా తమకు న్యాయం జరగట్లేదని, తామిచ్చిన కంప్లైంట్స్ను అస్సలు పట్టించుకోవట్లేదని ఆరోపించారు శ్రీకాంత్ రెడ్డి.